ప్రజా స్వేచ్ఛ న్యూస్కి స్వాగతం. ఎన్నికల ప్రచారంలో పాల్గొన్న మాజీ ఎమ్మెల్యే గండ్ర ఈరోజు భూపాలపల్లి మాజీ ఎమ్మెల్యే గండ్ర వెంకటరమణారెడ్డి భూపాలపల్లి జిల్లా కేంద్రంలోని అంబేద్కర్ సెంటర్లో డాక్టర్ సుధీర్ కుమార్ గెలుపు కోసం కార్నర్ మీటింగ్ నిర్వహించారు. ఈ కార్యక్రమంలో గండ్ర మాట్లాడుతూ కాంగ్రెస్ ప్రభుత్వం అబద్ధాల మాటల మీద గద్దెనెక్కి చేసిందేమీ లేదు, ప్రజలు గోసపడుతున్నారని వారు అన్నారు. కాబట్టి మీ అందరూ కూడా ఒకసారి ఆలోచన చేసి రేపు రాబోయే రోజుల్లో పార్లమెంట్ ఎన్నికలలో ఖచ్చితంగా మరి కారు గుర్తు మీద ఓటేసి మన అభ్యర్థిని ఖచ్చితంగా గెలిపించాలని అన్నారు. రైతు బీమాని రైతు భరోసా కింద మరి 15,000 రూపాయలు ఇస్తామన్నారు. ఇవాళ 15,000 రైతు భరోసా వచ్చిందా? ఒకసారి ఇక్కడ రైతు సోదరులు అందరూ చెప్తారు, వచ్చిందా? ఎవరికైనా రైతు భరోసా లేదు. ఇవాళ రైతు భరోసా లేదు కదా. మన ప్రభుత్వం పోయేటప్పుడు కేసీఆర్ గారు 7,500 కోట్లు బ్యాంకులో వేసి రైతులకి రైతు బీమా ఇవ్వాలని చెప్తే ఆ రోజు ఎలక్షన్ కమిషన్ కి కంప్లైంట్ చేసి అడ్డుపడి మనం పెట్టుకున్నటువంటి మరి రైతులకు ఇవ్వాల్సిన డబ్బులు ఇవాళ కాంట్రాక్టర్లకు ఇచ్చినటువంటి మాట వాస్తవాన్ని మీ అందరికి గుర్తు చేస్తా ఉన్నా. ఇలా జూటా మాటలు నమ్మి మనం మోసపోయినాం కాబట్టి అదే జూటా మాటలతో వీళ్ళను మరి వెనక్కి తరిమి కొట్టాలని మిమ్మల్ని అందరూ కూడా నేను కోరుతా ఉన్నా. ఎందుకు అని అంటే నాకు ఇంత ఆవేశము ఇవాళ మన తెలంగాణ రాష్ట్రంలో పచ్చగా ఉన్నటువంటి తెలంగాణ రాష్ట్రంలో నిప్పులు వేసినటువంటి వ్యక్తి ఇవాళ రేవంత్ రెడ్డి అని సందర్భంగా గుర్తు చేస్తారు. వచ్చిన తర్వాత ఇప్పుడు ఎమ్మెల్యే గారు శాసనసభ్యులు చెప్తారు ఏమేమి కార్యక్రమాలు చేసిండు. అయినా ఎక్కడో కొంత మీకు కొంత లోటు ఉండొచ్చు, ఎక్కడో కొంత ఉండొచ్చు, కానీ వాళ్ళ వీళ్ళు వచ్చిన వాళ్ళు ఏ ఒక్క కార్యక్రమం చెయ్యరు అనేది తెలియజేస్తూ తప్పకుండా రేపు చేయించుకుందాం ఇవన్నీ మీరందరూ కూడా అండగా ఉండాలని మనస్ఫూర్తిగా మిమ్మల్ని కోరుకుంటూ మరి నాకు ఈ అవకాశం ఇచ్చిన మీ అందరికీ కూడా పేరు పేరున కృతజ్ఞతలు ధన్యవాదాలు తెలియజేస్తా ఉన్నా. జై తెలంగాణ. మన వాగ్దానాలు గుర్తిస్తే ప్రజలందరూ కూడా వాస్తవాలను నమ్మి ఇది వాస్తవాలు కాబట్టే అవకాశాలు ఇచ్చిండు. ఏమైంది తెలంగాణలో? ఇప్పుడు తెలంగాణలో మార్పు జరిగిందా? ఇచ్చిన వాగ్దానాలు, ఎన్నికల వాగ్దానాలు అమలైనాయా? ప్రజల జీవితాల్లో మార్పు వచ్చిందా? తెలంగాణ రాష్ట్రం యొక్క ప్రతిష్ట పెరిగిందా? భూపాలపల్లి ప్రతిష్ట పెరిగిందా? అంటే ప్రతిష్ట పెరగడం మాట దేవుడరుగు. తెలంగాణ యొక్క పరిస్థితి రోజు రోజుకు దిగజారిపోతుంది. జిల్లాలను తగ్గిస్తా అంటా ఉన్నాడు. ఆ జిల్లాలే తగ్గిస్తే మన భూపాలపల్లి కోట అని ఇప్పటికే ప్రచారం జరుగుతున్నది. కాబట్టి వీటిలోనేటువంటి భూపాలపల్లి పట్టణ ప్రజలు, జిల్లా ప్రజలు ఈ ప్రభుత్వానికి వ్యతిరేకంగా రేపు ఓట్ల రూపంలో గుర్తు చెప్తూనే మన జిల్లా మన సొంతమైన విషయాన్ని గుర్తు చేస్తా ఉన్నారు. సోదరులారా, ఈరోజు భూపాలపల్లి జిల్లా అయితే ఈరోజు ఎంతమంది బతుకుతా ఉన్నారు, ఎంత మేలు జరుగుతా ఉన్నది. ఈరోజు ఎంతమంది ఇల్లు కట్టుకున్నారు, ఈరోజు ఏదో రకంగా బతుకుతా ఉన్నారు. కాబట్టి కుట్రలో ఈరోజు మనం బలి కాకూడదు, కుట్రను ఛేదించాలి. ఈరోజు నిజంగా వాళ్ళ ప్రయత్నం చేస్తే ఇక్కడ ఎవరు చాతగానో లేడు. అవసరమైతే మళ్ళీ ఒక ప్రజా ఉద్యమం చేస్తాం, ఈ ప్రభుత్వం మెడలు వంచుతాం అని చెప్తా ఉన్నాం. గౌరవం షాన్ బంగారం వేసుకోవాలి కదా, తులం బంగారం ఇస్తా అన్నాడు. ఈరోజు అడుగుతా ఉన్నా, 6 నెలల నుంచి తెలంగాణ రాష్ట్రంలో ఎక్కడ పెళ్లి కాలేదు. రేవంత్ రెడ్డి, నీకు పెళ్లి సప్పుడు వినబడతలేదా? పెళ్లి కానట్టు వస్తలేవా అంటే ఇప్పటిదాకా మాట్లాడతలేడు. తులం బంగారం చేయకపోతుంది, 2,000 పెన్షన్ 4,000 చేయకపోతే, 25,000 పెన్షన్ ఆడబిడ్డలకు ఇస్తానని మాటిస్తే దాని గురించి మాట్లాడకపోతే, తల్లికి ఇస్తా, బిడ్డకి ఇస్తా, మనవరానికి ఇస్తా, ఇంట్లో ముగ్గురుంటే ముగ్గురికి ఇస్తా, నలుగురుంటే 4 ఇస్తా అని ఇతర ప్రగల్భాలు పలికినావు కదా. ఏమైందంటే సమాధానం చెప్తలేడు.